Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టీడీపీ ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ సొంత అన్న కేసినేని నాని సంచలన పోస్టు చేశారు. చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ అంటూ పోస్టర్ వేశారు. గురువారమే ఎంపీ చిన్నిని కట్టడి చేయాలంటూ సీఎం చంద్రబాబుకు విన్నవించారు కేసినేని నాని. మరుసటి రోజే చిన్ని లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే దర్శనమిచ్చింది. ఒకంత కేసినేని నాని చేసినటువంటి సంచలనమైనటువంటి పోస్ట్. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి చంద్రబాబుకు చేసినటువంటి విన్నపానికి సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? నాని చేసినటువంటి పోస్టుకు సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏ కోణంలో చూడాలి? మురళి, ఒక అన్నదమ్ముల మధ్య నెలకొన్నటువంటి వివాదం చిలికి గాలివానగా మారి రక్తగా మారుతుంది. దీంతో బెజవాడ రాజకీయం కాస్త వాడి వేడిగా వేడెక్కుతున్నట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలోనూ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వైరం రక్తెక్కిన పరిస్థితి. అయితే ఇప్పుడు మాజీ ఎంపీగా మారినటువంటి కేసినేని నాని ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి చిన్ని మీద పోస్టులు పెడుతూ వరుసగా గత 3 రోజుల నుంచి కూడా కాకరెత్తున్నారు. తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి. మొత్తంలో కూడా ఏదైతే చిన్ని తన అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని అనేక రకమైనటువంటి దందాలు చేస్తున్నారు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు, ఇసుక రేషన్ అలాగే అగ్రిమెంట్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందుకోసం చిన్ని తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగిస్తున్నారు, ప్రజల మీద ఒత్తిడి చేస్తున్నారు అంటూ ఒక రకమైన అంటే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ చిన్ని యొక్క చిన్ని యొక్క క్యారెక్టర్ ను ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే అసలు అధికారంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఇలాంటి విమర్శలు సొంత కుటుంబం నుంచే సోదరుల నుంచి ఎదుర్కోవడం అన్నది మనము ప్రత్యేకంగా చూడాల్సిన అంశం. అయితే గత కొంతకాలంగా కూడా వీరి మధ్య ఈ యొక్క వైరం నెలకొన్న నేపథ్యంలో ఈ విమర్శలను మామూలుగానే మనం అంటే రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్రత జరుగుతున్నప్పటికీ ప్రజలు లైట్ గా తీసుకుంటున్నారా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఈ పోస్టులు పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులు కూడా ఎంపీ చిన్ని దుర్వినియోగం చేశాడు అని చెప్పి ఆయన విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చంద్రబాబు సమీక్షించాలి, త్వరగా అడ్డుకట్టవేయాలి. ఆయన ఎంటర్ కాకపోతే పరిస్థితులు ఇంకా చేజారిపోతుంది. టీడీపీలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా దీని మీద భిన్నంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వారిద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సో ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నటువంటి కొలికపూడి చేసినటువంటి ఆరోపణలకి నాని పెట్టినటువంటి ఈ పోస్టర్ కి ఒక సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయనేటువంటి మాట. ఆ విధంగా ఒక చర్చ జరుగుతోంది టీడీపీలో. అంటే అధిష్టానం దృష్టికి వెళ్ళిందా, లేకపోతే చంద్రబాబు దీని మీద దృష్టి సారించడం లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇదంతా కూడా మనము తీసుకోవాలంటే పొలిటికల్ సర్కిల్స్ లో ఏ విధంగా అంటే అన్ని రకాల చర్చలకు అవకాశం ఉంటుంది. ఒకవైపు కొలికపూడి గతంలో చేసినటువంటి తన నుంచి డబ్బులు ఇచ్చేసారు, తీసుకున్నారు అలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా చేసినవి నాని చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా పైప్ లైన్ అంటే పైప్ లైన్ గా జరుగుతున్నట్టు అంటే ఒకదాని వెంట ఒకటి బయటకు వస్తున్నాయా అన్న అనుమానాలు మాత్రం ఇటు టీడీపీలో కూడా జరుగుతున్న అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి. ఒక వర్గం టీడీపీ నేతలు కూడా అంటే ఇదంతా అన్నదమ్ముల మధ్య వైరం కావచ్చు, లేకపోతే చిన్ని యొక్క వ్యవహార శైలి కావచ్చు, మొత్తంలో కూడా పార్టీకి కలంకం తెచ్చే విధంగా ఉంటుందా, దీని మీద అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న కోణంలో ఒక వర్గం ఆలోచిస్తూ ఉండటం, ఇదంతా కూడా పూర్తిగా టీడీపీకి మరకలంటే పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మాజీ ఎంపీ కేసినేని నాని చేసినటువంటి పోస్ట్ ఖచ్చితంగా కూడా దానికి ఇంపార్టెన్స్ ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అతను పెట్టిన పోస్ట్ చీకటి సామ్రాజ్యం, చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ. ఈ యొక్క క్యాప్షన్ మనం చూస్తుంటే దాని ఇంటెన్సిటీని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో నిజాలు ఏమున్నాయన్నది పక్కన పెట్టినా కూడా ఫస్ట్ సోషల్ మీడియాలో కానీ ఇటు పార్టీ వర్గాల్లో కానీ ప్రజల్లోకి కానీ ఈ అంశం బలంగా వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది పార్టీ మీద ప్రభావం చూపకపోతుందా అన్న అనుమానాలు మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఉన్నాయి. ఇదే అంశాలను ఇటు ప్రతిపక్ష పార్టీలు ఆబ్వియస్లీ వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకునే విమర్శలు ఇంకా
పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు కొలికిపూడి చేసిన ఆరోపణలు గతంలో వివాదాన్ని సద్దుమణిగేలా పార్టీ అధిష్టానం చేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఈ పోస్టర్ మీద బెజవాడ వాసుల స్పందన ఏంటి, దీనికి సంబంధించి వారేం మాట్లాడుతున్నారు? అంటే బెజవాడ వాసులకు సంబంధించి స్పందన మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వర్గం వారికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా ఉంటుంది. కాకపోతే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు చర్చించేది పొగలేంది, అది నిప్పులేంది పొగరాదు అన్నట్లుగా ఇలాంటి ఆరోపణలు నిత్యం వస్తుండడం, దానికి ఎక్కడ కూడా సరైన కౌంటర్స్ లేకపోవడం, దాన్ని తిప్పుకునే పరిస్థితి లేకపోవడం అన్నది, అంటే అతిచూచి అడుగులు వేస్తాడా చిన్ని, లేకపోతే ఇది ఇంకా ఇలాగే కొనసాగుతుందా, అసలు నిజాలు ఏంటి అన్నది మాత్రం ప్రశాంతంగా మారిన నేపథ్యంలో రాజకీయంగా ఇటు సమాజ బెజవాడలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే ప్రజల మధ్య జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధరణ్ కిషోర్. టీడీపీ ఎంపీ చిన్నిపై మాజీ ఎంపీ సొంత అన్న కేసినేని నాని చేసినటువంటి సంచలన పోస్ట్ బెజవాడలో, పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజంగా బెజవాడలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? వస్తున్నటువంటి విమర్శలకి ఆజ్యం పోస్తున్నట్టుగా కూడా నాని పోస్ట్ అయితే దర్శనమిస్తోంది. చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ అంటూ కూడా ఈ పోస్టర్ అయితే వెలిసింది. గురువారమే ఎంపీ చిన్నిని కట్టడి చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబుకు విన్నవించారు కేసినేని నాని. మరుసటి రోజే చిన్ని లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టు వెలవడంతో టీడీపీలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. నిజంగా బెజవాడలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా, ఎవరు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. గతంలో వచ్చినటువంటి విమర్శలకి నాని పోస్ట్ ఆజ్యం పోసినట్లయి.